హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది స్పెషల్గా. సో మనం నిన్న చూసి కనుక C23కి సంబంధించిన అందరికీ అయితే కనుక ఎగ్జామ్ టైం టేబుల్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి సో కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ కావచ్చు, లేదంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి, ఇవన్నీ కూడా మనం అయితే కనుక ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ సంబంధించి, అంటే ఈ బ్రాంచ్ సంబంధించి. సరే, మనం చూసాక మనకు టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది కదా. సో మనకి 5th సెకండ్ నుంచి, అంటే మే 2 నుంచి అయితే కనుక ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ మన టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎగ్జామ్ టైం టేబుల్ మనకి ఇచ్చాడు కాబట్టి మన ప్రిపరేషన్ టైం టేబుల్ మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ రోజు డేట్ చూసాక మనకి 28. మన ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ రోజు అన్ని బుక్స్ అన్ని అరేంజ్ చేసుకొని, మెట్లంతా అరేంజ్ చేసుకొని మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే 29th నుంచి అయితే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. 29th మార్చ్. సో ఎప్పటి వరకు మనం ప్రిపేర్ కావాలా? 29th ఏప్రిల్ వరకు ప్రిపేర్ కావాలా. మన ఎగ్జామ్ ఎప్పుడుంది? 2nd మే అయితే ఎగ్జామ్ ఉంది. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే కనుక మనకు 30 days టైం ఉంది. ఈ 30 days లో మనం ఏం ప్రిపేర్ కావాలా, రిమైనింగ్ ఈ 4 days ఏదైతే ఉందో 3 to 4 days అక్కడ ఏం ప్రిపేర్ కావాలో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇంకా మనకి సెకండ్ ఒక ఎగ్జామ్ ఉంది, 4th, 6th, 8th, 16, 18, 20th. అందరికీ సేమ్, ఆల్మోస్ట్ అందరికీ సేమ్ డేట్స్తోనే ఉంది. సో ఎక్కువ గ్యాప్ ఎక్కడ ఉంది మనకు అంటే 8 to 16, అంటే ఇక్కడ 8 days వరకు మనకు టైం ఉంది. కాబట్టి ఏదైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చదవాల్సిన పని లేదు. అంటే ఈ 30 days మన ప్లాన్ ఏదైతే అనుకున్నామో ఈ ఏరియాలో ఈ 30 days లో దీన్ని చదవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి 8 days ఉంది కదా, అప్పుడు మనం చదువుకుందాం కావాలంటే. ఓకేనా, క్లియర్? తర్వాత ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ ఉందో ఫస్ట్ ఎగ్జామ్ కూడా మనం ఇప్పుడు చదవాల్సిన పని లేదు. దీన్ని కొంచెం టైం తీద్దాము. సో మనకి ఎప్పటి వరకు 29th వరకు అనుకున్నాం కదా. సో 30th నుంచి ఆ 4 days ఏదైతే ఉంటుందో 3 to 4 days, ఆ 4 days కావాలంటే స్పెసిఫిక్గా మ్యాథ్స్కి ఇచ్చేద్దాం. ఓకేనా, అప్పుడు కావాలంటే డెడికేటెడ్గా ఈ 3-4 days దీనికోసమే చదువుతాం. కాబట్టి మనం ఫస్ట్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన పని అయితే లేదు మనకు. అర్థమైందా? సో మనం ఇంజనీరింగ్ మ్యాథ్స్ తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఈ 2 సబ్జెక్టులు అయితే ప్రజెంట్ మనం ప్రిపేర్ కావాల్సిన పని లేదు. ఈ 30 days లో మనం ఏం ప్రిపేర్ కావాలా మరి? ఇంజనీరింగ్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఇంగ్లీష్, ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత మెటీరియల్ టెక్నాలజీ. ఈ 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అవుతాం. ఓకేనా, ఈ 30 days వరకు. సో మీరు ఏం చేయాలంటే డైలీ 1 hour చదవాలా ఈచ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అంటే 5 hours చదవాలా కంప్లీట్గా 5 సబ్జెక్ట్స్కి తీసుకుంటే కనుక. అలా మీరు ఎన్ని రోజులు చదవాలా? 30 days అయితే ఇంకా మీరు ఖచ్చితంగా 60-65+ మార్క్స్, అంటే 60 నుంచి 65 మార్కుల కంటే కూడా ఎక్కువ మనం తెచ్చుకునే ప్రాబిలిటీ 99.9% వరకు ఉంది. మీరు జస్ట్ ఈ షెడ్యూల్ ప్రకారం అంటే డైలీ 1 hour. అవి కూడా ఎలా చదవాలా? మీరు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ 2 టైప్ డివైడ్ చేసుకోవాలా. మార్నింగ్ సెక్షన్లో మీకు ఏదైతే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అనిపిస్తాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు, ఒక థియరీ సబ్జెక్ట్ అంటే మెటీరియల్ టెక్నాలజీ తీసుకోవచ్చు. ఓకేనా, మార్నింగ్ సెక్షన్లో కావాలంటే ఇదొక సబ్జెక్ట్, ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవినింగ్ సెక్షన్లో తీసుకుందాం, అంతే కదా. సో ఆ విధంగా మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 3 hours ప్లాన్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా చదివితే కనుక, అంటే ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని, ఒక షార్ట్ నోట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ షార్ట్ నోట్స్లో కంప్లీట్ మీరు ఏదైతే చదువుతున్నారో ఆ బుక్ అంతా రాయకూడదు. మరి ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రమే రాయాలా. ఈ కీవర్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఏం లేదనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అయితే హెల్ప్ చేస్తాను, ఒక పీడిఎఫ్ ద్వారా అరేంజ్ చేసి. ఓకేనా, మిగతా బ్రాంచెస్ కూడా నేను అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి సేమ్ అదే విధంగా కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మనం ఇప్పటి నుంచి అయితే క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతాయి. మీకు కూడా మన దగ్గర నుంచి అంటే ఐసీ అకాడమీ నుంచి కంప్లీట్గా సపోర్ట్ దొరుకుతుంది. ఓకేనా, సరే, అంటే మన ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ 5 సబ్జెక్ట్స్ని 30 days లో కంప్లీట్ చేద్దాం. వన్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్న తర్వాత కావాలంటే రిమైనింగ్ టాపిక్స్కి పోదాం, అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేద్దాం. వన్స్ 29th అయిపోయిందా, ఈ షెడ్యూల్ ప్రకారంగా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే 29th తర్వాత మనం ఏం తీసుకోవాలా? మ్యాథ్స్ 1 తీసుకోవాలా, కంప్లీట్గా మ్యాథ్స్ 1 పైనే ఫోకస్ చేయాలి. సారీ, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పైన. తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి. సో మనం ఏం చేస్తాము? ఈ సెకండ్ ఎగ్జామ్ ఉంది కదా, 1 or 2 days ముందు నుంచే మనం ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, రివిజన్ కావచ్చు, ఏదన్నా మా దగ్గర నుంచి ఏదైతే సపోర్ట్ ఉంటుందో అదంతా సపోర్ట్గా మీకైతే వీడియోస్ ద్వారా అయితే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మీరు మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, సరే, ఈ విధంగా అయితే మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనం ఏమనుకున్నాం? డైలీ 1 hour అనుకున్నాం ఈ సబ్జెక్ట్కి. అంటే దాని మీనింగ్ 5 hours పర్ డే చదవాలా. ఓకేనా, అలా చదవడం వల్ల మొత్తం ఎన్ని అవర్స్ అయితే ఈ సబ్జెక్ట్కి 30 hours అవుతాయి. 30 hours అనేది మోర్ దాన్ మనకి ఎనఫ్ సబ్జెక్ట్, ఎనఫ్ టైం. కాబట్టి మనం ఈజీగా 60-65+ మార్క్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. సో అది కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలంటే కనుక ఫస్ట్ మన టార్గెట్ ఎలా ఉండాలంటే మనకు బెంచ్ మార్క్ లాగా, ఒక బ్యారియర్స్ లాగా పెట్టుకోండి. అంటే ఫస్ట్ మన టార్గెట్ ఏముండాలా? మనం పాస్ అయిపోవాలా. మనం ఇక్కడ ఉన్నాం, మన టార్గెట్ ఏమంటే ఫస్ట్ పాస్ అయిపోవాలా. తర్వాత మన టార్గెట్ ఏమన్నా 60+ మార్క్స్ రావాలా. తర్వాత మన టార్గెట్ ఏమన్నా 70+ మార్క్స్.
75 ప్లస్ మార్క్స్ ఇట్లా పెంచుకుంటా వెళ్ళిపోవాలి. సరే ఎలా సార్ ఇలా పెంచుకుంటూ పోవడం అంటే, ఫస్ట్ మన టార్గెట్‌లో మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో టోటల్ 6 సబ్జెక్ట్స్ మనం ఈ బౌండరీ దాటుతున్నామా లేదా చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్‌లో 80 వరకు రీచ్ అయిపోయి, ఇంకో సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిపోయినారనుకోండి, దానివల్ల యూజ్ ఉండదు మనకు. మన ఫస్ట్ టార్గెట్ ఏమి? అన్ని సబ్జెక్ట్‌లు పాస్ అయిపోవాల. అంటే మీరేం చేయాలా? ఈ 30 డేస్ ఏదైతే టైమ్ ఉందో, ఈ 30 డేస్‌లో మీరు డివైడ్ చేసుకోండి. ఒక 10 డేస్ లేకపోతే 15 డేస్, ఒక 20 డేస్ డివైడ్ చేసుకోండి. ఈ 20 డేస్‌లో మనం ఈ బౌండరీని దాటుతున్నామా లేదా అని ప్లాన్ చేసుకోండి. వన్స్ ఈ 20 డేస్‌లో మనం ఈ బౌండరీని దాటుతున్నామనే క్లారిటీ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా? మన టార్గెట్‌ని నెక్స్ట్ ఫిక్స్ చేయాలా. సో, 60 ప్లస్ మార్క్ రావాలంటే మనం ఏమేం టాపిక్స్ చదవాలా అని మనం టార్గెట్‌ని ఫిక్స్ చేసుకోవాలా. తర్వాత ఇది కూడా దాటుతున్నాం, ఇక్కడ రావాలా. ఇలా మనం ఏం చేయాలంటే గనుక మీకిచ్చిన 30 డేస్‌లో ఖచ్చితంగా మీరు మాక్సిమం ట్రై చేయండి ఈ రేంజ్ వరకు వచ్చేదాని కోసం. సో, ఆ రేంజ్ వరకు వచ్చేదాని కోసం మీకు పాసిబిలిటీ అయ్యేంత వరకు ట్రై చేయండి. మా దగ్గర నుంచి ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మీకు సపోర్ట్ చేసేకే ట్రై చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ మనం ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ కావాలా. తర్వాత మనం స్కోర్‌ని పెంచుకుంటూ రావాలా. సార్ పాస్ నుంచి 60% వరకు మాకు ఇబ్బంది అయితుంది సార్. మేము టార్గెట్ అంతవరకు పెట్టుకోలేము సార్ అనిపిస్తే టార్గెట్‌ని 50కి పెట్టుకోండి. లేదంటే 45కి పెట్టుకోండి. ఇలా టార్గెట్‌ని పెట్టుకొని రీచ్ అయితూ రండి. ఒక్క సబ్జెక్ట్‌లో మాత్రమే ఎక్కువ మార్క్స్, ఒక సబ్జెక్ట్‌లో మరీ ఫెయిల్ అయిపోయినారంటే గనుక మనకు చాలా హారిబుల్‌గా ఉంటుంది మనకి. కాబట్టి అలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌లు పాస్ కావాలా. తర్వాత స్కోర్ పెంచుకుంటూ రావాలా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన అంటే మ్యాథ్స్ పైన గాని, డ్రాయింగ్ పైన గాని ఏదైనా ఔట్ ఆఫ్ అంటే 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలని ఫిక్స్ అయి ఉన్నారనుకోండి. సో, ఆ సబ్జెక్ట్ పైన కావాలంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయండి. 100కు 100 తెచ్చుకోవడానికి రీచ్ కండి. మీ గోల్‌ని కూడా మీరు రీచ్ కండి. అర్థమైందా? సార్ అంతా బానే ఉంది సార్. ఎట్లా ప్లాన్ చేసుకోవాలా? ఒక సబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, మనం ఒక సబ్జెక్ట్స్ కదా! ఓకే. ఒక రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే మీకు సంబంధించి మ్యాథ్స్ గాని, అంటే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి గదా! అందరికీ కామన్‌గా. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి కామన్‌గా మనకు? మ్యాథ్స్ గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, డ్రాయింగ్ గాని, దీనిపైన నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ కావచ్చు, హౌ టు పాస్ M1 కావచ్చు, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫిజిక్స్ కావచ్చు, హౌ టు పాస్ ఫిజిక్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు అవైతే చూడండి ఒకసారి. మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఎలా ప్రిపేర్ కావాలో. సో, కొత్త టాపిక్ అయినా ఇంజినీరింగ్ మెకానిక్స్ మనం ఇంతవరకు చెప్పలేదు కాబట్టి ఈ టాపిక్ పైన మనం ఈరోజైతే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే. ఇక్కడ మనకు క్లియర్‌గా ఇయడం జరిగి ఉంటుంది కదా! ఫస్ట్ యూనిట్ ఏముంది? మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫిట్టింగ్ ఆపరేషన్స్ మనకు ఫస్ట్ యూనిట్. తర్వాత వెల్డింగ్, ఫ్రిక్షన్, లూబ్రికేషన్, తర్వాత ట్రాన్స్‌మిషన్ ఆఫ్ మెకానికల్ ఇది మనకి ట్రాన్స్‌మిషన్ ఆఫ్ మెకానికల్స్. ఇక్కడ ఇంతవరకు మనకి ఏం యూనిట్ ఇది? సెకండ్ యూనిట్‌కి సంబంధించి. తర్వాత పవర్ అండ్ ఐసీ ఇంజిన్స్ మనకి థర్డ్ యూనిట్. తర్వాత బాయిలర్స్ ఫోర్త్ యూనిట్. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ స్టీమ్ నాజిల్స్ అండ్ టర్బైన్స్. ఇక్కడ మనకు వెయిటేజ్ కూడా ఇయడం జరిగింది కదా! సో, మనం మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ ఫిట్టింగ్ ఆపరేషన్ తీసుకుంటే 26 మార్క్స్ అని, వెల్డింగ్, ఫ్రిక్షన్ ఈ టాపిక్ తీసుకుంటే 16 అని ఇలా ఇయడం జరిగింది కదా! తర్వాత మనకు షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో కూడా ఇచ్చినాడు. ఎస్సే టైప్ క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా చెప్పినాడు. ఐ మీన్ మెజర్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్ నుంచి ఎస్సే టైప్ క్వెషన్స్ 2 వస్తాయి. వెల్డింగ్ ఫ్రిక్షన్ నుంచి ఒకటొస్తుంది. తర్వాత మనకు వెల్డింగ్ ఫ్రిక్షన్ ఒకటి, తర్వాత ఆ! పవర్ ఐసీ ఇంజిన్స్ నుంచి మనకి 2 క్వెషన్స్ వస్తాయి. తర్వాత మెకానికల్ పవర్ అది చూద్దాం మనకేమనేది టాపిక్. తర్వాత బాయిలర్స్ నుంచి 1.5, ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ నుంచి 0.5, తర్వాత స్టీమ్ నాజిల్స్, తర్వాత స్టీమ్ నాజిల్స్ అండ్ టర్బైన్ నుంచి చూసుకుంటే ఒక ఎస్సే టైప్ క్వెషన్. సో, ఇక్కడ 1 ½ క్వెషన్ ఒకటి, హాఫ్ క్వెషన్ ఒకటి, ఇక్కడ 1 క్వెషన్ ఒకటి. సో, ఎస్సే టైప్ క్వెషన్. ఫస్ట్ మనం ఎస్సే టైప్ క్వెషన్స్ పైన ఫోకస్ పెడదాం. మనం మార్క్స్ పైన పాస్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, దీంట్లో ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఒకటి చెప్పండి సార్ అంటే, మీకు చానా అంటే చానా ఈజియెస్ట్ అన్నీ గూడా ఈజియెస్టే. దాంట్లో మీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా మెజర్‌మెంట్ అండ్ యూనిట్స్ మెజర్‌మెంట్స్ పైన మనకు ఖచ్చితంగా మన కమాండ్ ఉండాలి కాబట్టి, సో, ఈ టాపిక్స్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. మనకి లాంగ్ లైఫ్‌లో అంటే నెక్స్ట్ ఇయర్ గూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో. తర్వాత వెల్డింగ్, ఫ్రిక్షన్ గూడా ఇది చాలా ఈజీ టాపిక్. కొంచెం ప్రిపేర్ అయితే చాలు. తర్వాత పవర్ ఐసీ ఇంజిన్స్ గూడా ఈజీగా ఉంటుంది. తర్వాత 2 మార్క్స్ ఉన్నాయి. ఎస్సే టైప్ 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా చాలా ఈజీ టాపిక్. తర్వాత మీకు బాయిలర్స్ అనేది కూడా చాలా ఈజీ టాపిక్. అది కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. స్టీమ్ నాజిల్స్ అండ్ టర్బైన్ ఇది దీంట్లో 50% ప్రాబ్లమాటిక్ ఉంటుంది. 50% థియరీ ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రిపేర్ కావచ్చు. మనం జస్ట్ పాస్ అయ్యేదాని కోసం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో సో, మీరు మెజర్‌మెంట్స్ పైన ఇంపార్టెన్స్ ఇయ్యండి ఫస్ట్. తర్వాత వెల్డింగ్స్ పైన థర్డ్, మెకానికల్ పైన ఫోర్త్. ఇక్కడికే మీకు 5 బిగ్ క్వెషన్స్ కవర్ అయితాయి కాబట్టి మనం ఇక్కడ పాస్ అయిపోవచ్చు. మీరు వన్స్ ఈ 3 టాపిక్స్ పైన క్లియర్‌గా ఉన్నారనుకోండి, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఎన్నొస్తాయి మీకు? 7 వస్తాయి కదా! కాబట్టి పాస్ అనేది 100%. మన 50 ప్లస్ మార్క్స్‌తోనే మనం పాస్ అయిపోయి బయటికి రావచ్చు. దాంట్లో డౌట్ లేదు. తర్వాత ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? బాయిలర్స్ పైన, స్టీమ్ నాజిల్స్, టర్బైన్ పైన. ఆప్షన్‌కి ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్స్ అనే టాపిక్‌ని ఆప్షన్స్‌లో వదిలేసేకి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఏ బ్రాంచ్? కెమికల్ ఇంజినియర్స్. మీకు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ పైన ఎక్కువ యూజ్ ఉండదు ఫర్దర్‌గా కాబట్టి మీరు ఈ టాపిక్‌ని కావాలంటే ఆప్షన్‌లో వదిలేసేయొచ్చు. తర్వాత ఇది ఎందుకు వదిలేయమంటాననంటే ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అంటే ఫార్ములాస్ గాని, లేదంటే ప్రాబ్లమ్స్ గాని కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ దాంతో కంపేర్ చేస్తే. కాబట్టి దీన్ని ఆగాలంటే మీరు ఆప్షన్‌లో వదిలేసుకోవచ్చు. నో ఇష్యూ. ఓకేనా? కావాలంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్ ప్రిపేర్ కండి. చిన్నవే ఉంటాయి. జస్ట్ స్టీమ్ అంటే ఏంది?
తర్వాత వేపర్ అంటే ఏంది? ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అంటే ఏంది? ఇలాంటి చిన్నవి అడుగుతాడు కాబట్టి ట్రిపుల్ పాయింట్ అంటే ఏమి? మనం ప్రిపేర్ కావచ్చు. కావాలంటే డీటెయిల్‌గా మనం టాపిక్ కూడా ఒకసారైతే చూద్దాం. ఎక్కడెక్కడి నుంచి ఏవేవి వస్తాయనేది మనం ఒకసారైతే డిస్కస్ చేద్దాం. సారీ. ఫస్ట్ మనం మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ పైన చూస్తే గనక, ఇక్కడ మనకి పేరులోనే ఉంది గదా! నేమ్‌లోనే ఉంది గదా! ఇన్‌స్ట్రుమెంట్స్, దానికి సంబంధించిన యూనిట్స్, దానికి సంబంధించిన మనకు ఏమంటాం లైన్ డయాగ్రామ్స్ కావచ్చు. డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. డిప్లొమాలో అయితే డయాగ్రామ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి మీరు. తర్వాత స్పెసిఫిక్ కౌంట్స్ కావచ్చు. తర్వాత చెకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే దేనికి ఏ ఇన్‌స్ట్రుమెంట్‌తో చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్‌ని దేనితో చెక్ చేస్తాం. థర్మామీటర్‌తో చెక్ చేస్తాము. ప్రెషర్‌ని దేనితో చెక్ చేస్తాం. బారోమీటర్‌తో చెక్ చేస్తాం. ఇలా ఇన్‌స్ట్రుమెంట్స్ దానికి సంబంధించిన మనకి లీస్ట్ కౌంట్ కావచ్చు, ఇన్‌స్ట్రుమెంట్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కావచ్చు, దాని యొక్క డయాగ్రామ్స్ కావచ్చు. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ గూడా మనకు పనికొస్తాయి కాబట్టి ఈ టాపికే ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మనం నెక్స్ట్ యూనిట్ ఏం చూడొచ్చు? ఫిట్టింగ్ చూడొచ్చు. ఫిట్టింగ్ ఆపరేషన్స్. ఫిట్టింగ్ ఆపరేషన్ చూసుకుంటే గనక ఓకే. మనకి ఫస్ట్ యూనిట్‌లోనే వచ్చిందా ఇది ఫిట్టింగ్ ఆపరేషన్స్. సారీ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే కరెక్టేలెండి. కరెక్టే. కరెక్టే. ఓకే. ఫిట్టింగ్ ఆపరేషన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్స్. దాంట్లో ట్యాపింగ్ అంటే ఏంది? డైయింగ్ అంటే ఏంది? ట్యాపింగ్ అంటే ఏంది? మేకింగ్ ఇంటర్నల్ థ్రెడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నట్టుని తీసుకున్నామనుకోండి. నట్ లోపలుంటాయా? థ్రెడ్స్ లేకపోతే బయటుంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నట్టు, ఒక బోల్ట్ తీసుకున్నాను నేను. ఇట్లా నట్టు ఒక బోల్ట్ తీసుకుంటే, ఈ బోల్ట్ తీసుకుంటే బయటుంటాయి. దీన్ని తీసుకుంటే లోపలుంటాయి గదా! ఏదైతే లోపల థ్రెడ్స్ ఏస్తామో మనం దాన్నేమంటాం? ట్యాపింగ్ అంటాం. మేకింగ్ ద ఇంటర్నల్ థ్రెడ్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ట్యాపింగ్. మేకింగ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డైయింగ్. తర్వాత డ్రిల్లింగ్ అంటే ఏంది? డ్రిల్లింగ్ నథింగ్ బట్ మేకింగ్ ఎ హోల్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డ్రిల్లింగ్. వాట్ ఈస్ ఎ రీమింగ్? ఇట్ ఈస్ ద ఫినిషింగ్ ఆఫ్ ద హోల్ ఈస్ కాల్డ్ యాస్ ఎ రీమింగ్. సో, చానా అంటే చానా ఈజీ సబ్జెక్ట్‌లు. డిప్లొమాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యుంటారు. మీరు డిప్లొమాలో జాయిన్ అయ్యుంటారు. డిప్లొమాలో జాయిన్ అయిపోయి మీ సీనియర్స్‌ని చూసి మీతో మెటీరియల్ దొరకడం లేదని చెప్పి క్వెషన్ టఫ్ వస్తున్నాయి. ఎక్కువ మంది ఫెయిల్ అయితున్నారు. ఇవన్నీ చూసి చాలా మంది స్టూడెంట్స్ భయపడతా ఉంటారు. ఇది టఫ్ ఏమో సబ్జెక్ట్ అని. ఇంటర్మీడియేట్‌తో కంపేర్ చేసుకుంటే చానా అంటే చానా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదంటే గనుక డిప్లొమా సబ్జెక్ట్. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. జస్ట్ మీకు అర్థమైనట్లు చెప్పేవాళ్ళు ఉండాలా. మీకు అర్థం కావాలా సబ్జెక్ట్. అప్పుడు మీ అంతట మీరే చదువుకొని పాస్ పక్కన పెట్టండి. సార్ 65 వద్దు సార్ నాకు 85 వచ్చేటట్లు ఏదైనా ప్లాన్ చెప్పండి సార్ అంటారు. అట్లా అడుగుతాను మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో. ఓకేనా? సరే మన టాపిక్‌లోకి వద్దాం. మనం ఎక్కడికో బయటికెళ్ళిపోతాం మరి మధ్య మధ్యలో. వెల్డింగ్. వెల్డింగ్ అనేది చాలా ఈజీ టాపిక్ కదా! కాంబినేషన్ ఆఫ్ 2 మెటల్స్ విత్ పేరెంట్ మెటల్ ఈస్ కాల్డ్ యాస్ ఎ వెల్డింగ్ అని. తర్వాత టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ అని చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, టర్మిట్ వెల్డింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెల్డింగ్స్ ఉంటాయి. తర్వాత గ్యాస్ వెల్డింగ్ చాలా ఈజీ టాపిక్స్. టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ అనేది చానా అంటే చానా ఈజీ టాపిక్స్. ప్రతి దానికి గూడా మీరు డయాగ్రామ్ నేర్చుకోండి. డయాగ్రామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ అంటే మొత్తం రంగు రంగుల్లాగా ఏయొద్దండి మరి కలర్‌ఫుల్‌గా. జస్ట్ లైన్ డయాగ్రామ్ నేర్చుకోండి. ఫస్ట్ లెవెల్‌లో లైన్ డయాగ్రామ్ నేర్చుకోవాలి. తర్వాత కావాలంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డయాగ్రామ్ ఎట్లా ఏస్తున్నాం? ఇలా లైన్ డయాగ్రామ్ నేర్చుకున్న తర్వాత కావాలంటే మీరు మరి 3 డయాగ్రామ్ కావాలంటే నేర్చుకోవచ్చు. ఒకటేసారి 3 డయాగ్రామ్ నేర్చుకుంటూ కూర్చున్నారనుకోండి మీకు చాలా టైమ్ వేస్ట్ అయితుంది. కాబట్టి ఫస్ట్ లైన్ డయాగ్రామ్ తర్వాత 3 డయాగ్రామ్. తర్వాత కటింగ్స్, ఫ్లేమ్ కటింగ్ ఎలా చేస్తాము? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్, గ్యాస్ కటింగ్, ఆర్క్ కటింగ్, తర్వాత ఆర్క్ కటింగ్‌లో రివర్స్ పొలారిటీ అంటే ఏమి? స్ట్రెయిట్ పొలారిటీ అంటే ఏమి? ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చదవండి ఒకసారి. మీరు చదివితే మీ అంతకు మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? తర్వాత ఫ్రిక్షన్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈస్ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. అసలు ఫ్రిక్షన్‌తో పనేముంది? క్లాసిఫికేషన్ ఆఫ్ లూబ్రికెంట్స్. ఎందుకు యూజ్ చేయాలా? అసలు ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఉందా? డిసడ్వాంటేజ్ ఉందా? ఫ్రిక్షన్ లేకపోతే గనుక మనం నడవలేం గదా! మనం నడుస్తున్నాము అంటే గనుక దాని మీనింగ్ ఏమి? మనకి ఏదైతే ఫుట్ ఉందో దానికి ఫ్రిక్షన్ ఉండడం వల్లే మనం నడుస్తున్నాం. అంటే ఒకసారి చదవండి టాపిక్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఓకేనా? తర్వాత మెకానికల్ పవర్. ట్రాన్స్‌మిషన్ ఆఫ్ మెకానికల్ పవర్స్. దీంట్లో డ్రైవ్స్ వస్తాయి మనకు. అంటే ఐ మీన్ బెల్ట్ డ్రైవ్, గేర్ డ్రైవ్స్, బెల్ట్ డ్రైవ్, చైన్ డ్రైవ్, తర్వాత ఇక్కడ చూడండి బెల్ట్ డ్రైవ్ ఒకటి. బెల్ట్ డ్రైవ్‌లో మరి క్రాస్ బెల్ట్ డ్రైవ్, స్ట్రెయిట్ బెల్ట్ డ్రైవ్, తర్వాత చైన్ డ్రైవ్, గేర్స్, తర్వాత కప్లింగ్స్, షాఫ్ట్ అంటే ఏమి? కప్లింగ్ అంటే ఏమి? సో, ఒక్కసారి చదివితే గనుక ఇంట్రెస్ట్‌గా ఉంటాయి టాపిక్స్ గూడా. చాలా ఈజీ టాపిక్స్. ఓకేనా? ఇవన్నీ ఈజీ టాపిక్స్. అందుకనే అన్నీ చదవండి అన్న. జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ గురించి మాత్రం వదిలేయమన్నా. ఎందుకంటే ఇవన్నీ గూడా చానా అంటే చానా. జస్ట్ మీకు డయాగ్రామ్ వచ్చిందనుకోండి, మీకు ఆటోమేటిక్ మార్క్స్ పడిపోతాయి ఇక్కడి నుంచి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ లైన్ డయాగ్రామ్. ఓకేనా? తర్వాత ఐసీ ఇంజిన్. ఇంజిన్స్ తీసుకున్నామనుకోండి, ఇంజిన్స్ 2 టైప్‌గా క్లాసిఫై చేసింటారు. ఒకదాన్ని ఐసీ ఇంజిన్ అంటాము. ఇంకో దాన్ని ఈసీ ఇంజిన్ అంటాం. ఐసీ ఇంజిన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పెట్రోల్ ఇంజిన్, ఒకటి డీజిల్ ఇంజిన్, తర్వాత డ్యూయల్ ఇంజిన్. డ్యూయల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్‌తో రన్ అయితుంది. ఇది డీజిల్‌తో రన్ అయితుంది. తెలుసు కదా మనకిదంతా. మరి మనం ఇంజిన్స్ మరి సబ్ డివైడ్ చేసుకుంటే ఇంజిన్‌ని 2 టైప్‌గా డివైడ్ చేసింటాం. ఒకటి 4 స్ట్రోక్ ఇంజిన్ అంటాము. తర్వాత 2 స్ట్రోక్ ఇంజిన్ అంటాం. మరి సిలిండర్స్ బేస్ చేసుకొని 2 సిలిండర్ ఇంజిన్ అంటాము, 4 సిలిండర్ అంటాము, మల్టిపుల్ ఇంజిన్ అంటాము, వి టైప్ అంటాం, క్రాస్ టైప్ అంటాం. నంబర్ ఆఫ్ వస్తాయి మీకు. అది ఇది అని కాదు. నంబర్ ఆఫ్ వస్తాయి. మీరు దట్టు మీరు కెమికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. కాబట్టి మీకు ఇంజిన్స్ పైన ఫుల్ క్లారిటీ ఉండాల. ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీ ఉండాల. అసలు నాకింగ్ అంటే ఏంది? టెండెన్సీ నాకింగ్ వల్ల వచ్చే యూజెస్ ఏమి? డిసడ్వాంటేజ్ ఏమి? ఇక్కడ చూడండి. ఎస్ఐ ఇంజిన్ అంటే ఏమి? సిఐ ఇంజిన్ అంటే ఏమి? సో, సిఐ ఇంజిన్ అంటే అంటే ఏమి? కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఏమి? డీజిల్ ఇంజిన్.
ఎస్ఐ ఇంజిన్ అంటే ఏమి? స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. స్పార్క్ ఇగ్నిషన్ దేంట్లో ఉంటుంది? పెట్రోల్ ఇంజిన్‌లో ఉంటుంది. ఎందుకు పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ ఇగ్నిషన్ అంటాము? అక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది కాబట్టి. మరి స్పార్క్ ప్లగ్‌ని ఎందుకు డీజిల్ ఇంజిన్‌లో పెట్టము? డీజిల్ ఇంజిన్‌లో మనం డీజిల్ యూజ్ చేస్తాము. ఆ డీజిల్ యొక్క డెన్సిటీ హెవీగా ఉంటుంది. ఈ డీజిల్ మనం స్పార్క్ ప్లగ్‌తో అంటిస్తే అంటుకోదు. కాబట్టి మనం ఇక్కడ స్పార్క్ ప్లగ్‌తో అంటియలేము. సో దట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కంప్రెస్ చేస్తున్నాము. దేన్ని కంప్రెస్ చేస్తున్నాము? డీజిల్‌ని కంప్రెస్ చేస్తున్నామా? ఎయిర్‌ని కంప్రెస్ చేస్తున్నామా? ఎయిర్‌ని కంప్రెస్ చేస్తున్నాం. ఎంత కంప్రెస్ చేస్తున్నామంటే ఒక్కసారి నాజిల్‌లో నుంచి బయటకొచ్చిన వెంటనే ఒక స్పార్క్ లాగా బయటకొచ్చి లోపలున్న డీజిల్‌ని మొత్తాన్ని బర్న్ చేసి కంబషన్ జరగాల. దాన్ని మనం ఏమంటాం? కంబషన్ ఇంజిన్ అంటాం. అర్థమైతుందా? ఇలా లింక్ ఉండాల సబ్జెక్ట్‌కి. ఏదో అక్కడొక ముక్క, అక్కడొక ముక్క చదువుకోకూడదు. టాపిక్ అంతా లింక్ అయ్యి మీకు వస్తా ఉండాల. నేను ఎంత స్పీడ్‌గా చెప్తున్నానో మీరు అంత స్పీడ్‌గా ఆన్సర్‌లు కూడా చెప్పగలగాల. ఖచ్చితంగా చెప్తారు. జస్ట్ ఒక 5, 6 వీడియోస్ గనుక చూసినారనుకోండి మన క్లాసెస్‌వి, ఇదే స్పీడ్‌లో మీ ఫ్లో ఎళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? తర్వాత బాయిలర్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం వాటర్‌ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసేకి యూజ్ చేస్తాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ అంటే ఏంది? వేపర్ అంటే ఏంది? తెలుసా మీకు? తెలుసుకోండి. తెలుసుకొని మీకు ఏం అర్థమైందో కామెంట్‌లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ క్లాసెస్‌లో కావాలంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? తర్వాత బాయిలర్స్ గురించి మనం చూసామనుకోండి. బాయిలర్స్‌లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటాము. తర్వాత ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటాము. బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్ బాయిలర్, తర్వాత కోక్రాన్ బాయిలర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలా మనం కన్వర్ట్ చేస్తాం? వాటర్‌ని ఎలా కన్వర్ట్ చేస్తాం? ఏమేమి ఉంటాయి దాంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ పాండ్ దగ్గర నుంచి మనకి బాయిలర్‌కి వాటర్ వస్తుంది. ఈ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయితుంది. స్టీమ్ టర్బైన్ దగ్గర పోతుంది. టర్బైన్ నుంచి నాజిల్ దగ్గర పడుతుంది. నాజిల్ దగ్గర నుంచి మనకి మెకానికల్ ఎనర్జీ జనరేట్ అయితుంది. ఇలా ఒకటి మనం లింక్ చేసుకుంటా పోలా సబ్జెక్ట్‌ని. ఓకేనా? ఈజీ సబ్జెక్ట్ లేండి. నేను ఫాస్ట్ చెప్తున్నానని చెప్పి మీరు కన్‌ఫ్యూజ్ కాద్దండి. కొంచెం ఒకసారి మీరు చదివితే నాకంటే కూడా మీరు ఇంకా స్పీడ్‌గా చెప్పగలరు. ఓకేనా? ఇంక ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అంటారా? ఇది ఎస్సే టైప్ క్వెషన్ వదిలేసేయండి. జస్ట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్. ఓన్లీ 3 మార్క్స్. ఎందుకంటే ఇక్కడ మీకు మాలియర్ చార్ట్ వస్తుంది. మాలియర్ చార్ట్ అంటే పెద్దగొస్తుంది అది. చాలా పెద్ద అంటే పెద్దగుంటుంది ఆ పేపర్. అది ఓపెన్ చేసి మీరు చూసి ఆన్సర్ రాసే లోపలే మీరిక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. 50% ఛాన్సెస్ ఉంటాయి మీరు రాంగ్ చేస్తే. కాబట్టి ఆప్షన్‌లో వదిలేసేయండి. ఓకేనా? తర్వాత బాయిలర్, నాజిల్. బాయిలర్ అంటే ఏమి? బాయిలర్ అన్నా. టర్బైన్ అంటే ఏమి? టర్బైన్ ఈస్ ఎ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్ ద హైడ్రాలిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే నాజిల్ నుంచి మనం ఏదైతే నాజిల్ నుంచి మనం వాటర్ ఏస్తామో ఇది ఎక్కడ పడుతుంది మనకు? టర్బైన్ పైన పడుతుంది. ఇది టర్బైన్ అనుకోవచ్చా మనం? ఇక్కడ నుంచి నాజిల్ పైన పడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాజిల్ అంటే ఏంది? నాజిల్ ఏం పని చేస్తాంది? ప్రెషర్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మారుస్తాంది. ఏదైతే కైనెటిక్ ఎనర్జీ పడిందో టర్బైన్ పైన కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేవాడెవడు? టర్బైన్. వాట్ ఇస్ ద టర్బైన్? ఇట్ ఇస్ ఎ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్ ద కైనెటిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. క్లియర్? తర్వాత వాట్ ఇస్ ద నాజిల్? నాజిల్ ఇస్ ఎ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్ ద ప్రెషర్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాజిల్ ప్రెషర్ పెరుగుతుంది అనుకుంటారు. ప్రెషర్ పెరగదు. కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్‌కి అర్థం అయ్యేటట్లు చెప్పాలా? సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకొని చదువుతారు సబ్జెక్ట్‌ని. లేదనుకోండి బై హార్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైప్. మీరు ఇంట్లో పైప్‌తో వాటర్ పడతన్నారు. మీకు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ప్లాంట్స్. ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! సో నేను కూడా గ్రీన్ కలర్‌లో పెడతా. ఓకేనా? సో మీకేమన్నారంటే ఈ ప్లాంట్స్ అన్నిటికి వాటర్ పట్టండి అన్నారు. మీరేం చేస్తున్నారు పాపం ఇక్కడ నుంచి కష్టపడి అన్ని ప్లాంట్స్‌కి మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ వస్తున్నారు. మీకు బోర్ కొట్టింది. బోర్ కొట్టిన తర్వాత మీరేం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఈ పైప్‌ని కొంచెం ఇక్కడ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేయడం వల్ల ఈ పైప్ షేప్ ఏదైతే ఉందో ఇది కొంచెం బెండ్ అయితుంది. బెండ్ కావడం వల్ల వాటర్ ఇక్కడికొస్తాయి. తర్వాత ఏమైతుంది? ఇంకొంచెం బెండ్ చేస్తారు. వాటర్ ఇక్కడ పడతాయి. ఇంకా బెండ్ చేస్తారు. వాటర్ ఇక్కడ పడతాయి. ఎంతవరకు బెండ్ చేస్తారు చెప్పండి? ఈ పైప్ తెగిపోయేంత వరకు బెండ్ చేస్తానే ఉంటారు. అంటే ఇక్కడ ప్రెస్ చేస్తానే ఉంటారు. లాస్ట్‌కి ఈ ప్రెషర్ ఎక్కువైపోయి ఇక్కడ కట్ అయిపోవాలి ఎక్కడో ఒక చోట. అప్పుడు మాత్రమే ఆపేస్తాం మనం. ఎందుకు? మనం డిప్లొమా స్టూడెంట్స్ కాబట్టి. సో మనం ఒకసారి నాలెడ్జ్ అర్థమైందనుకోండి కాన్సెప్ట్, ఆ అప్లికేషన్‌ని వాడుతూనే ఉంటాం మనము. అందుకు ఇది పైప్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అతికించుకొని మరీ నార్మల్‌గా పడతాం. పాయింట్ అర్థమైంది కదా! ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటానంటే, సో ఎప్పుడైతే ఇక్కడ దీని యొక్క షేప్ ఎప్పుడైతే తగ్గుతాందో, షేప్ తగ్గేటప్పుడు మనమేమనుకుంటామంటే ఇక్కడ ప్రెషర్ పెరుగుతాంది అనుకుంటాము. యాక్చువల్‌గా ప్రెషర్ పెరగడం లేదు. మరి ఏం పెరుగుతాంది సార్ అక్కడ? వెలాసిటీ పెరుగుతాంది. వెలాసిటీ అంటే ఏమి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎందుకొచ్చింది సార్ మధ్యలో? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమి? హాఫ్ ఎంవీ² కదా! ఎప్పుడు నేర్చుకున్నాం ఇది? 9థ్ క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తూనే ఉంటాం అక్కడి నుంచి మనం కంటిన్యూగా. కానీ ఒకటేముంటుందంటే 9థ్ క్లాస్‌లో నేర్చుకునేది 10థ్‌కి వస్తేనే మర్చిపోయింటాం. మరి 10థ్ క్లాస్‌లో నేర్చుకుంటాం. డిప్లొమా ఫస్ట్ ఇయర్‌లో మర్చిపోతాం. డిప్లొమా సెకండ్ ఇయర్‌కి వస్తాం. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్నీ మర్చిపోతాం. అంటే మనం మర్చిపోయి నెక్స్ట్ ఇయర్‌కి పోతాంటాం. ఇది జనరల్‌గా జరిగేది. మీరే కాదు. ఈవెన్ దో నేను చదువుకునేటప్పుడు కూడా అట్లే జరుగుతా వచ్చుంటుంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారో 10థ్ క్లాస్ టాపిక్స్ కూడా మీకు గుర్తుండాలా. సెకండ్ ఇయర్ పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా గుర్తుండాలా. అట్లా క్యుములేటివ్‌గా మీకు గుర్తుంటాయో అప్పుడు మీరు టాపర్ అయితారు. స్టేట్ టాపర్ మీరే అయితారు. అట్లా గుర్తుపెట్టుకునే క్యాపబిలిటీ మీకుంటే.
సో అలా గుర్తుపెట్టుకోవచ్చా సార్ అంటే 100% గుర్తుపెట్టుకోవచ్చు. దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడదాం. ఇప్పుడు అవసరం లేదు. ఓకే. సరే ఇక్కడ మనం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ప్రెషర్ ఎనర్జీ కాదు కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని. కైనెటిక్ ఎనర్జీ అని మనకెట్లా తెలుస్తుందంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పైప్‌లో నేనేం చేసినా అంటే మీకు అర్థమయ్యే దాని కోసము ఈ పైప్ లోపల కొంచెం లెంతీ తీసుకుందాం పైపు మీకు అర్థమవుతుంది. ఈ పైప్ లోపల వాటర్ ఉంది. అంతా వాటర్ ఉంది. ఓకేనా? ఈ వాటర్‌లో నేనేం చేశా అంటే ఒక చిన్న ఏదో ఒక పార్టికల్‌ని పెట్టా. ఇప్పుడు ఈ పార్టికల్ మీ పైప్‌ని ప్రెస్ చేసినప్పుడు ఈ పార్టికల్ హై వెలాసిటీతో బయటకొస్తుంది. హై వెలాసిటీతో అంటే హై స్పీడ్‌గా బయటకొస్తుంది. హై స్పీడ్‌గా. అర్థమవుతుందా? స్పీడ్‌గా బయటకొస్తుంది. అంటే నథింగ్ బట్ వెలాసిటీ. మరి ప్రెషర్ అంటే ఏంది సార్? ప్రెషర్ అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్‌తో నేను నార్మల్‌గా వాటర్ చేశా అనుకోండి. నేను ఇక్కడ చేయి పెట్టా. ఇక్కడ హ్యాండ్ ఉంది. హ్యాండ్ పైన ఈ వాటర్ పడేటప్పుడు నా హ్యాండ్ ఇట్లా కిందికి పుష్ అయిందనుకోండి. దాన్ని మనం ప్రెషర్ అంటాం. అర్థమైందా? అలా కాకుండా ఫోర్స్‌గా వచ్చినాయనుకోండి దాన్ని మనం వెలాసిటీ అంటాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అప్పుడు మీకే అర్థమవుతుంది క్లియర్ కట్‌గా. ఇది ఫేస్. ఓకేనా? ఈ ఫేస్ పైన ఫర్ ఎగ్జాంపుల్ మనం గనుక గ్లాస్‌తో వాటర్ ఏసినామనుకోండి ఇట్లా. ఈ వాటర్ ఏయడం వల్ల మనకేమైనా కుచ్చుకున్నట్లు అనిపిస్తుందా? అనిపియదు. ఎందుకంటే ఇక్కడ మనకు క్రియేట్ అయితాంది ప్రెషర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎవడైతే ఈ పర్సన్ ఉన్నాడో ఈ హీరో బైక్‌లో పోయేటప్పుడు వర్షం పడిందనుకోండి చినుకులు. ఈ వర్షపు చినుకులు ఏమైతాయి హై స్పీడ్‌తో వచ్చి ఇతన్ని మొఖం పైన పడతా ఉంటాయి. అప్పుడు అవి ఎట్లుంటాయి? ఫీలింగ్ ఎట్లుంటుంది అతనికి? కుచ్చినట్లు ఉంటుంది. అంటే ఒక పిన్‌తో పించ్ చేసినట్లు ఉంటుంది. సో ఇది ఎందుకు క్రియేట్ అయితాంది? ఇది వెలాసిటీ వల్ల క్రియేట్ అయితాంది. ఇప్పుడు అర్థమైందా ప్రెషర్ అంటే క్వాంటిటీ ఎక్కువ పడడం వల్ల ఫోర్స్ దాని కింద ఉన్న ఏరియాని ఏమంటామంటే ప్రెషర్ అంటాము. వెలాసిటీ వల్ల వచ్చేదాన్ని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు చెప్పండి నాజిల్‌లో మనకి ప్రెషర్ ఉంటుందా? కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. వాట్ ఈస్ ఎ నాజిల్? నాజిల్ ఈస్ ఎ మెకానికల్ డివైస్ which convert the kinetic energy which convert the pressure energy into kinetic energy. క్లియర్? ఇలా మనం అర్థం చేసుకొని చదవాలా. ఇలా అర్థం చేసుకొని చదివితే పాస్ కాదు, 60 కాదు, 70 కాదు, 85, 95 ప్లస్‌లు కూడా మనం తెచ్చుకోవచ్చు. సార్ అంత పాసిబిలిటీ ఉందా సార్ అంటే డిప్లొమాలో? 100% ఉంది. మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు నుంచి కాదు కదా మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2008 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఓకేనా? సర్లేండి అదంతా మనకు అవసరం లేదు. మీరు ఫస్ట్ మీ టార్గెట్ అయితే పాస్, తర్వాత స్కోర్ పైన ఫోకస్ చేయండి. షెడ్యూల్ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఇది యూస్‌ఫుల్ మీకే కాదు కదా! మీరు చూసానంటే మీకే యూజ్ కాదు. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ కావాలి కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.